హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ మా ఇంట్లో చికెన్ కర్రీ చేస్తున్నాను. చికెన్ కర్రీ చేసి చాలా రోజులు అవుతుంది, చికెన్ తిని కూడా చాలా రోజులు అవుతుంది అనమాట. నేనైతే ఫైనలీ ఈరోజు చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. చికెన్ కర్రీ ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు. నేనైతే ఒక్కోసారి మసాలా వేయించి చేస్తాను, ఒక్కోసారి చికెన్ ఉడకబెట్టి కూడా చేస్తాను. కానీ ఈసారి అయితే మాత్రం అన్నీ కలిపి కాసేపు మ్యాగ్నేట్ చేసుకుని పక్కన ఒక గంట సేపు పక్కన పెట్టుకుని చేస్తున్నాను అనమాట. ఇలా చేసినా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఎలా చేసినా కానీ చికెన్ అయితే మాత్రం చేసే తీరులో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది, ఇంకా తినాలి అనిపిస్తుంది అనమాట. నేనైతే ఒక్కోసారి ఒక్కొక్క విధంగా చేస్తాను. మా పిల్లలు నేను ఎలా చేసినా మా పిల్లలు మా వారైతే నేను చేసే చికెన్ కర్రీకి అయితే వాళ్ళు ఫ్యాన్స్ అయిపోయారనమాట. చాలా ఇష్టపడతారు. మా చిన్నమ్మాయి అయితే చికెన్ కర్రీ చేయకపోతే అడిగిద్ది, చికెన్ కర్రీ చెయ్యమ్మా ఈ వారం తిందామని. ఆదివారం అనే కాదు, ఏ రోజైనా కానీ అడుగుతూ ఉంటుంది అనమాట. చికెన్ కర్రీ అంటే తనకు అంత ఇష్టము. నేను వాళ్ళ కోసమైనా కానీ చేస్తూ ఉంటాను వాళ్ళు అడిగినప్పుడల్లా. ఒక్కోసారి ఒక్కొక్క విధంగా చేస్తాను. ఎలా చేసినా కానీ చికెన్ కర్రీ అయితే మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే అన్నీ కలిపి ఒక గంట సేపు పక్కన పెట్టుకుని చేస్తున్నాను. చాలా బాగుంటుంది. అదిగోండి, లాస్ట్గా అయితే వచ్చేసింది. ఇందులో నీరంతా ఎగిరిపోయిన దాకా ఇనికిపోయిన దాకా ఉంచుకోవాలి. అలా ఇనికిపోయిన తర్వాత అందులో కొంచెం గరం మసాలా, ధనియాల పొడి వేసుకుంటే, చికెన్ మసాలా కూడా వేసుకుంటే వాసన అయితే మంచిగా వస్తుంది అనమాట. చేస్తుంటేనే నోరు ఊరిపోతుంది, తినాలి అనిపిస్తుంది. ఎందుకంటే చికెన్ తిని చాలా రోజులు అవుతుంది కాబట్టి. ఫైనల్గా లాస్ట్గా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దే.